హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 48 గంటలు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఈరోజు ఉదయం అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు మధ్య కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో దట్టమైన మేఘాలు అక్కడక్కడ కొన్ని చోట్ల ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల పాటు ఈ వర్షాలు అక్కడక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న అల్పపీడనం అటు గుజరాత్ సమీపంలో ఈరోజు కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే కోస్తా తీరం వెంబడి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో మరో 48 గంటల పాటు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో మరో 48 గంటల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా ఉదయం, అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయని, ఇది విస్తారమైన వర్షాలు కాదని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 2 రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రుతుపవనాలు చురుగ్గా కొనసాగడంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఉదయం, అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తీరం వెంబడి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 48 గంటల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ ఇటు కోస్తాంధ్ర తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రిపూట 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఇటు ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇదిలో ఉంటే ఉదయం, అర్ధరాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. భారీ పిడుగులు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.